అందరికీ వందనాలు. ఈ విధంగా దేవుడు మీ ముందుకు రావడానికి నన్ను క్షేమంగా ఉంచినందుకు మహాశక్తివంతుడైన మన దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలు నేను చేయకపోయినా భారంతో ఉన్న వ్యక్తికి సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ స్టాండ్ ఫర్ క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ను ప్రారంభించాను. అయితే కొద్ది నెలల క్రితం మన యూట్యూబ్ ఛానల్పై రిపోర్ట్స్ కొట్టి కొంతమంది మతోన్మాదులు దాన్ని తీయించేశారు. దాదాపు 23,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ను యూట్యూబ్ నుంచి తొలగించేశారు. ఇలా జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. యూట్యూబ్ ఛానల్ పోయిందని కాదు, 23,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ను తీయించాలంటే యూట్యూబ్కి వేల సంఖ్యలో రిపోర్ట్స్ వెళ్ళాలి. అంటే మతోన్మాదులు అందరూ ఒక్కటై ఆ ఛానల్ను తీయించారు. కానీ అలాంటి ఐక్యత మన క్రైస్తవుల్లో ఎందుకు లేదు అనే బాధ నాకు వచ్చింది. నేను అప్లోడ్ చేసే వీడియోల వల్ల నాకు చాలా బెదిరింపులు, తిట్లు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం అనే మెసేజ్లు వస్తున్నాయి. కానీ నాకు వాటి మీద అసలు భయం లేదు. నా దేవుడు నన్ను కాపాడగలడు అనే ధైర్యం నాకుంది. నేను మీ నుంచి ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. కానీ మీరు నేను అప్లోడ్ చేసే వీడియోలను షేర్ చేయడానికి భయపడ్డారు. స్టేటస్లో పెట్టుకోవడానికి భయపడ్డారు. మీకు సోషల్ మీడియాలో అకౌంట్లున్నా వాటిలో అప్లోడ్ చేయడానికి భయపడ్డారు. ఒక రోషన్ కలిగిన సేవకుడు చనిపోతేనే క్రైస్తవులంతా ఐక్యంగా ఉంటారా? ప్రాణాలకు తెగించి ఒక యోధుడు నిజాలను బయటపెట్టాడు. ఆ నిజాలను నా వంతుగా ఒక ఛానల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. హిందువులందరూ ఐక్యంగా వాళ్ల మీద ఏ వీడియో వచ్చినా ఆ ఛానల్ లేదా ఆ వీడియోలను తీసేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరేమి చేస్తున్నారు? నేను అప్లోడ్ చేసిన వీడియోను మీరు మీ ఛానల్లో పెట్టుకోండి అని నేను చెప్పను. ధైర్యం ఉన్నవారు నేను చెప్పకపోయినా ఆ పని చేస్తారు. కానీ నేను పెట్టిన వీడియో రాష్ట్రం అంతటా వెళ్ళాలి అంటే రాష్ట్రంలో ఉన్న హిందువుల దగ్గరకు ఈ నిజాన్ని మనం పంపించాలి అంటే అది మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారానే సాధ్యమవుతుంది. మీ బంధువులు ఏమనుకుంటారో అని, లేదా కొంతమంది నుంచి బెదిరింపులు వస్తాయేమో అని మీరు షేర్ చేయడం మానేస్తూ ఉండవచ్చు. మీరు షేర్ చేయకపోయినా, స్టేటస్ పెట్టకపోయినా ఈ వీడియోలు అందరి దగ్గరకు వెళ్ళేలా చేయవచ్చు. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అందరూ సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు. అయితే వాళ్ళు చూస్తున్న షార్ట్స్లో లేదా రీల్స్లో మనం చెప్పే రియల్ రామాయణం వీడియో ప్లే అవ్వాలి. ఒక నిజాన్ని అందరికీ తెలియజేయాలి. దానికి మీ వంతు కృషి చేయండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో వీడియోలను సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ యూట్యూబ్ దాన్ని ఇంకో 10 మందికి చూపించే అవకాశాన్ని పెంచుతుంది. మీరు చేసే కామెంట్ల వల్ల యూట్యూబ్ ఈ వీడియోలను వాల్యూబుల్ వీడియోస్గా తీసుకుంటుంది. అవకాశంతో ఉన్నవారు షేర్ చేయండి. ధైర్యం ఉన్నవారు మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోండి. నేను చేసే ఈ పరిచర్యలో మీరు కూడా పాలుపంచుకోండి. యూట్యూబ్ ఛానల్ను కొత్తగా మళ్ళీ అదే పేరుతో క్రియేట్ చేశాను. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ మీద రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఛానళ్లు ఎప్పటి వరకు ఉంటాయో తెలియదు. ఒకవేళ ఈ ఛానళ్లు పోయినా మళ్ళీ కొత్త ఛానళ్లు క్రియేట్ చేస్తాను. ఈ పరిచర్య ఎప్పటికీ ఆగదు. నిజం అందరూ తెలుసుకునే వరకు, నిజాన్ని అందరూ నమ్మే వరకు డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎంతమంది తిట్టినా, ఎంతమంది బెదిరించినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఈ పరిచర్య ఆగదు. నా వంతు బాధ్యత నేను చేస్తున్నాను. ఇప్పుడు మీ వంతు. ఇవి నా సోషల్ మీడియా ఛానళ్ళు. ఫాలో చేయండి. వచ్చే ప్రతి రీల్కు మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. కుదిరినవారు షేర్ చేయండి. అందరం ఐక్యంగా ఉండి నిజాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.